హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యారెక్టర్ చూసుకుంటే చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి. అంటే చాలా మంచిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ చాలా మాస్‌గా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ నాటీ అమ్మాయిగా కూడా ఉన్నారు. అయితే ఈ క్యారెక్టరైజేషన్ ఒప్పుకోవడానికి ఇన్ని షేడ్స్ ఉన్నాయి అని ఒప్పుకున్నారా? లేదంటే రెమ్యునరేషన్ బా ఇచ్చారా? 2 ఆనెస్ట్‌గా చెప్పాలంటే 2 అలా కలిసి రావడం చాలా రేర్. ఇఫ్ యూ గెట్ అ గ్రేట్ క్యారెక్టర్ సమ్‌టైమ్స్ రెమ్యునరేషన్ రాకపోవచ్చు. లేకపోతే వి డూ సమ్ ఫిల్మ్స్ ఫర్ లైక్ గుడ్ రెమ్యునరేషన్. బట్ ఇదేదో నాకు బోనస్ జాక్‌పాట్ అయినట్టు ఐ ఫెల్ట్. ఎందుకంటే నిజంగా నాకు ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చేయాలి అనేది నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు చేయలేదు యాక్చువల్లీ. నా ఫిల్మ్స్ చూస్తే అలా నేను ఐ హావ్ నాట్ డన్ అన్ ఇంటెన్స్ లవ్ స్టోరీ అండ్ నాకు చేయాలని చాలా ఇష్టం. యూత్కి మంచిగా కనెక్ట్ అయ్యే ఒక మోస్ట్ ఫేవరెట్ జానరా అంటే లవ్ స్టోరీ అనే నేను నమ్ముతాను. సో అలాంటి ఒక ఆపర్చునిటీ దొరికి అందులో నీ టాలెంట్ని కావాలని పర్ఫార్మెన్స్కి స్కోప్ ఇచ్చి అండ్ మంచి రెమ్యూనరేషన్ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. దేవాన్ గారితోటి వర్కింగ్ ఎలా ఉంది మీకు? అండ్ లైక్ హీ ఈస్ అ డైరెక్టర్ అండ్ హీ ఈస్ యాక్టర్ కదా! విచ్ పోర్షన్ మీకు చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది? బోత్. బట్ ఫస్ట్ నేను తను ఐ మీన్ ఆయన డైరెక్ట్ చేయగలుగుతాడా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండే. నరేషన్ ఏదో సూపర్బ్గా చేశారు. ఆయన డైరెక్షన్ తెలియదు కదా మనకి, ఇంతకు ముందు చూడలేదు కాబట్టి. బట్ ఐ జస్ట్ వెంట్ విత్ బ్లైండ్ ఫెయిత్. కొన్ని బ్లైండ్ ఫెయిత్తో మనం వెళ్ళాల్సిందే. బికాజ్ అలా అనుకోండి ఉంటే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు దిల్రాజు గారు సీతమ్మ వాకిట్లో నన్ను ఎందుకు పిలవాలి? ఐ వాజ్ జీరో. అప్పుడు ఏం తెలియదు నాకు. యాక్టింగ్, కెమెరా ముందు యాక్టింగ్ చేయాలని కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. తమిళ్లో ఒక సినిమా చేసి వచ్చాను. సో అలాంటి వాళ్ళు నాకెందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అని. సో సమ్ థింగ్స్ ఆర్ జస్ట్ ట్రస్ట్. ఓకే, అమ్మాయి చేయగలుగుతుంది అనే ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈరోజు నేను ఒక 30-35 ఫిల్మ్స్ చేసి ఈ ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెడుతుంది. సో ఆ ఫెయిత్ మీద వెళ్ళాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి.